సేఫ్ షాప్ కంపెనీలో శ్యామ్ సింగ్ అనేవారు ఉండేవారు. జూలైలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడంతో ఆ కుటుంబ పెద్ద ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా కూడా సేఫ్ షాప్ కంపెనీ ఆ కుటుంబానికి డబ్బు ఇస్తూనే ఉంది. నేను ఇప్పుడు పేరు పిలబోతున్నాను మరియు ఈ వేదికపైకి శ్రీమతి సుష్మా, స్వర్గీయ శ్రీ శ్యామ్ సుందర్ గారి భార్య మరియు వారి ముగ్గురు కుమారులను ఆహ్వానిస్తున్నాను. స్టేజ్ ప్లీజ్. कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध पड़िए तू बेतरी. ఈ నిస్సహాయ కుటుంబ పెద్ద మధ్యలోనే కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతే అలాంటి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇంటి పెద్ద లేకపోతే పిల్లలు మంచి స్కూళ్ళలో చదవలేరు, వాళ్లకు సౌకర్యాలు దొరకవు. కానీ మాతో అలా జరగలేదు. కేవలం సాహెబ్ దయ వల్ల ఈ రోజు మా దగ్గర అన్నీ ఉన్నాయి. సేఫ్ షాప్ కంపెనీ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ నామినీకి వాళ్ళ వాటా డబ్బులు ఇస్తుందని మీకు ముందే తెలుసా? ఇదేంటి చనిపోయాక తెలిసింది? లేదు, నాకు తెలియదు. మీకు ఏమీ తెలియదా? అవును, మీకు లోకం ఆగిపోయినట్టే కదా. మరి సేఫ్ షాప్ డబ్బులు ఇస్తుందని నీకు ఎప్పుడు తెలిసింది? ఈ విషయం ఎప్పుడు తెలిసింది? నాకు తెలిసింది ఏంటంటే దీపక్ సార్ గారు నన్ను అడిగారు, వదిన మీరు మీ అకౌంట్ తెరవండి, మరి నాకు మీ ఖాతా నంబర్ మరియు చెక్ నంబర్ ఇవ్వండి అని. ఆ రోజు నుండి మొదలుకొని ఈ రోజు వరకు మా అకౌంట్లోకి డబ్బు జమ కాని వారం ఒక్కటి కూడా లేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సేఫ్ షాప్ లేకపోతే ఏమయ్యేది? నేను ఇండియాలోని దాదాపు అన్ని టాప్ సిటీస్లో ప్రయాణం చేశాను. నేను హోటళ్లలో 16 నుండి 18 ఏళ్ల పిల్లలు పనిచేయడం చూస్తుంటాను. బహుశా మా జీవితంలో సేఫ్ షాప్ లేకపోతే నేను ఆ రెస్టారెంట్, ధాబా లేదా హోటల్లో పని చేసేవాడిని. అంత చిన్న వయసులోనే ఇల్లు గడపడానికి బయటకు రావాల్సి వచ్చేది. ధాబాలోనో రెస్టారెంట్లోనో అని కాదు, కానీ నేను నిజం చెప్పాలంటే ఇలాంటి ఘర్ నికల్నా పడతా హై. ఈ పరిస్థితి ఉన్న కుటుంబాల్లో పిల్లలు, అబ్బా పిల్లైనా అమ్మాయిలైనా చాలా చిన్న వయసులోనే ఇళ్ళ నుండి బయటకు రావాల్సి వస్తుంది. అంతే కదా, 17-18 ఏళ్ళకి ఉద్యోగం కష్టం మొదలవుతుంది. కానీ ఈ రోజు మీ ముగ్గురికి ఆ అవసరం లేదు. వదిన గారు, నా మాట తప్పైతే మీరు కాదనొచ్చు. శ్యామ్ గారు చాలా చేసి వెళ్ళారు. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు జీవితాంతం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన అవసరం కూడా లేనంత చేసి వెళ్ళారు. ఆలోచించక్కర్లేదంటే చెప్పండి, శ్యామ్ గారు లేకున్నా ఏం చేసి వెళ్ళారు? ప్రాపర్టీలు, ఇల్లు, కారు, బంగ్లా ఏమేం సంపాదించారు? ఒక చిన్న ప్లాట్ కాదండి, మేము చాలా పెద్ద ప్లాట్ ఒకటి కొని ఉంచాము. ఎక్కడ? ఆ ప్లాన్ లో అయితే అదేనా? అవునా? ఇది అవును. ఇది కాకుండా నాకు గాజీపూర్లో 2 ప్లాట్లు ఉన్నాయి. దాని విలువ ఎంత? ఒక చిన్న రెండో ప్లాట్ ఉంది, అది 50 లక్షల విలువ చేస్తుంది. గాజీపూర్లో ఇంకా 3వ ప్లాట్ ఉంది, అది నా సొంతం. దాని విలువ 1 కోటి రూపాయలు. దాని విలువ 1 కోటి రూపాయలు. ఇంకా నాకు 1 కోటి అనగానే గుర్తొచ్చింది. ఒక 3-4 నెలల క్రితం దీపక్ సార్ నాకు ఒకత చెప్తున్నారు, శ్యామ్ సార్ యొక్క ఒక భూమిని ప్రభుత్వం అక్వైర్ చేసింది, దానిపై హైవే రాబు వస్తుంది, అందులో 4 లేన్లో నా భూమి వెళ్తోంది. దానికి 1 కాదు 1.5 కోటి రూపాయలు వస్తాయి. అచ్చా, ప్రభుత్వం నుండి 1.5 కోట్ల రూపాయల పరిహారం వస్తుందన్నమాట. అంటే మీరు మీ ఆస్తులన్నీ గాజీపూర్లోనే కాకుండా కూడా నాకు ప్రాపర్టీ ఉంది. నాకు ఒక ప్లాట్ బనారస్ లో ఉంది, అది 1.5 కోట్ల విలువైన ప్లాట్ బనారస్ లో ఉంది. గాజీపూర్ బనారస్ కాకుండా ఇంకెక్కడైనా? అది కాకుండా కూడా నాకు ఇంకొక ప్లాంట్ ఉంది, అది లక్నోలోని అన్సల్ గ్రూప్ లో ఉంది. దాని విలువ వచ్చేసి 2 కోట్లు. ఇదేనా మీ ప్లాట్? ఇదే కదా, ఇదే అది ప్లాట్లు మాత్రమేనా లేక? అంతకు ముందు మా హస్బెండ్ గారి దగ్గర ఒక కారు ఉండేది, అది ఒక చిన్న కారు. అది కాకుండా కూడా మేము ఒక స్మార్ట్ కారు తీసుకున్నాము, అది స్కార్పియో, అది కూడా టాప్ మోడల్ స్కార్పియో. ఆ తర్వాత కూడా నా సొంతంగా ఒక ఫోర్డ్ ఎండివర్ కారు ఉంది, దాని ఖరీదు చూస్తే గనక 40 లక్షలు ఉంటుంది. అచ్చా, ఇవి కాకుండా 40 లక్షల రూపాయల ఫోర్డ్ ఎండివర్ కారు ఉంది. ఓకే, సో నైస్. ఇప్పుడు అసలు విషయం,
మీరు పెద్దగా చదువుకోలేదు కదా? చదువుకోలేదు. మీరు చదువుకోలేదు. సేఫ్ షాప్ కాకుండా మీకు డబ్బులు రావడానికి సంపాదనకు వేరే మార్గం ఏమైనా ఉందా? మీ ఊరి పేరుని చెప్పారు. మీరు గోవింద్పూర్. గోవింద్పూర్ లో భూమి అమ్మి ఇవన్నీ కొన్నారా? కాదు. ఈ డబ్బు ఎక్కడిది? ఈ డబ్బంతా మా సేఫ్ షాప్ పుణ్యమా అనే నేను వచ్చింది. నమ్మరు. ఎవరు నమ్మరు? కాదు, సేఫ్ షాప్ వల్లే. నన్ను జనం అడుగుతారు, సేఫ్ షాప్ డబ్బే ఇవ్వదు కదా. ఇప్పటిదాకా సేఫ్ షాప్ కంపెనీ గురించి మీకేం తెలుసు? ప్రతి వారం 10% టీడీఎస్ పోగా 1,90,000 రూపాయలు వస్తాయని తెలుసు. ఆ ట్రాన్సాక్షన్ వారానికి ఒకసారి వస్తుందని తెలుసు. ఆ, నాన్న లేకున్నా మన ఇంటికి ఇంత డబ్బు పంపిస్తూ ప్రతి వారం ఆగకుండా పంపిస్తున్న ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలని చూడలేదు. ఒక్క రోజు కూడా ఆలస్యం కాలేదు. ఆ కంపెనీ ఏంటో తెలుసుకోవాలి. తో రుణై పడతీ హై. యంగ్ ఏజ్లో అన్ని సౌకర్యాలు ఉండటం వల్ల అంతగా ఆలోచించాల్సిన అవసరం రాదు. ఏంటి అన్ని సౌకర్యాలు నాకు అందుతూనే ఉంటాయి. ఎవరైనా చెప్తారు. మా కంపెనీ ప్రొడక్ట్స్ చెప్పు. ఏం తెలీదు. ఇప్పుడు చెప్పలేడు. ఏం లేదు. నాన్న టీమ్ సైజ్ తెలుసా? లేదు. నేను బైబిల్ చదివినప్పుడు వాళ్ళు 17,000 మంది ఉన్నారు. ఆ బిజినెస్ బుక్ లో చదివారు కదా. ఎంత? 17 రూపాయలు. వేల తర్వాత టీం పెరగలేదా? శ్యామ్ గారి టీం సభ్యులు ఇక్కడున్న వాళ్ళంతా మీ స్థానాల్లో నిలబడండి. ఇదే నాయన మీ నాన్నగారి టీం. ఈ టీంని నాన్నగారు వెనక వదిలి వెళ్ళారు. ఒక్కసారి గట్టిగా అరిచి చెప్పండి. ఆ గొంతు అక్కడికి చేరాలి గట్టిగా. ఓహ్, నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కూర్చోండి. నా క్లాస్మేట్ వాళ్ళ నాన్న చనిపోయారు. ఆయన ఏం చేసేవారంటే వాళ్ళ నాన్నకి ఒక మిల్లు, ఫ్యాక్టరీ ఉండేది. అవును. మరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఏమైంది? వాళ్ళ మిల్లు మూతపడింది. అందు చిన్న వయసులోనే బెంగళూరులో జాబ్ చేయాల్సి వచ్చింది. తన లైఫ్లోని ప్రాబ్లమ్స్, సిట్యుయేషన్స్ ట్యాకిల్ చేయడానికి. నాన్న పొడిలాకి గాడికి వెళ్ళిపోయాక అబ్బాయి బెంగళూరులో జాబ్ చేయాల్సి వస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోండి. మనమంతా సేఫ్ షాప్ లో ఉన్నాం. అందుకే 18 ఏళ్ళకి ఒక అనుకు తాను 40 లక్షల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాడు. వేరే వ్యాపారం ఏదైనా అయితే అది మూతపడేది. మీ అందరికీ నా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు.